తనపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సురేఖ వ్యాఖ్యలు శుద్ధ అబద్ధాలన్నారు. 24 గంటల్లో కొండా సురేఖ క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కేటీఆర్. సినిమా నటుల పేర్లు వాడుకోవడం సరికాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తనపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఆ ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. మొత్తానికి అయితే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలకు చెప్తున్నాయి. ముఖ్యంగా అది కేటీఆర్ ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్దేశించిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర కలకలం తెప్పిస్తున్నాయి. దీనికి స్పందించిన కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. కొండా సురేఖకు తను చేసిన వ్యాఖ్యలకు లీగల్ నోటీసు పంపిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ముఖ్యంగా కేటీఆర్ ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. లీగల్ నోటీసు పంపిస్తాను, అకారణంగా రాజకీయ దురుద్దేశంతో, కేవలం రాజకీయ స్వార్థంతో, రాజకీయ ప్రయోజనాల కోసం తనను ఈ కొండా సురేఖ ఈ విధంగా నాపై అనవసరమైన కామెంట్స్ చేశారని చెప్పేసి కేటీఆర్ ఒక మహిళ ఉండి తోటి మహిళ అయిన నటి అయిన సమంతతో పాటుగా ఇతర మొత్తం సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులను ఈ రాజకీయ లాగడం ఎంతవరకు కరెక్ట్, చాలా బాధాకరం, దురదృష్టకరం. కొండా సురేఖ వెంటనే 24 గంటల్లో కేటీఆర్ తన పైన చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా లీగల్ నోటీస్ పంపించారు. లేని పక్షంలో తదుపరి చట్టపరంగా తన చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఇప్పటికే ఒక లీగల్ నోటీస్ లో పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ రాజకీయంగా మొత్తంగా కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. కేవలం కొండా సురేఖ దురుద్దేశపూర్వకంగా రాజకీయంగా ఏదైనా ప్రయోజనం చేకూరు అంటే కేటీఆర్ టార్గెట్ చేసినట్టుంది. గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా తనపై అనవసరమైన ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణల నేపథ్యంలో గతంలో కూడా లీగల్ నోటీసులు పంపించాము. అయినా కొండా సురేఖ తన పద్ధతిని మార్చుకోలేదు. తన రాజకీయ స్వార్థం కోసం తన పైన వచ్చిన ఆ రాజకీయాలను డైవర్ట్ చేయడానికి కోసం ఇట్లా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పైన కానీ తన పైన కానీ ఉద్దేశపూర్వకంగా ఇట్లా వ్యక్తిగతంగా హరణం, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి లేఖలో పేర్కొన్నాడు. ఒక మంత్రిగా ఉండి కూడా కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసము? ఒకసారి రేపటి ఒక చట్టబద్ధంగా ఒక మంత్రిగా ఉండి తోటి తనతో పాటు అసెంబ్లీలో ఉన్న ఒక తోటి ఎమ్మెల్యే పైన ఇలాంటి రకంగా ఆరోపణలు అంటే ఒక ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసము? దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యక్తిగతంగా తాను కానీ ఎలాంటి పరిస్థితుల్లో నేను దీని వెనక్కి అడుగు వేసేది లేదు. దీనికి సంబంధించి కొండా సురేఖ తక్షణమే 24 గంటల్లో తాను చేసిన కామెంట్స్ ను ఉపసంహరించుకోవాలి, వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా నోటీసులో లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. సో అబద్ధాలు, అసత్యాలు తనపై చేయడం వల్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కొండా సురేఖ మంత్రిగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగాతో పాటుగా తనకు వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది కుదురుస్తున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో కాకుండా తెలంగాణ ప్రజలు చాలా మంది ఒక రకంగా మంత్రిగా ఉండి చేయడం వల్ల వ్యాఖ్యలు నిజమేనా నమ్మితే తన వ్యక్తిగతంగా రాజకీయంగాతో పాటు క్యారెక్టర్ గా కొద్దిగా ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడతాయి. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకున్నది. ఏ విధంగా కామెంట్ ఇస్తున్నా అదేవిధంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కేటీఆర్ డిమాండ్ చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చిల్లర రాజకీయంగా పనికొచ్చే అంశాలతో పాటుగా దురుద్దేశపూర్వకంగా ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడవద్దని సూచించారు. ఈ రోజు వెంటనే లీగల్ నోటీస్ వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీస్ డిమాండ్ చేశారు. అయితే 24 గంటల్లో కొండా సురేఖ క్షమాపణ చెప్పకుండా చట్ట ప్రకారం పరువు నష్ట దావం వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా వేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి కేటీఆర్ పేర్కొన్నాడు. మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా కొండా సురేఖకు ఒకరికి అన్ని వైపులా మొత్తంగా చుట్టుముట్టుకొస్తుందని చెప్పొచ్చు. కొండా సురేఖ తనపై జరిగిన సోషల్ మీడియాలో తనపై జరిగిన ట్రోలింగ్ పరంగా తను రియాక్ట్ అయింది. ఆ రియాక్ట్ లో భాగంగా 1 by 1 వస్తున్న గత 2-3 రోజులుగా పరిణామాలు మారుతూ వస్తున్నాయి. కొండా సురేఖ సంబంధించిన గాంధీ తెలంగాణ భవన్ ముట్టడికి వెళ్లిన క్రమంలో అక్కడ జరిగిన కొంత ఉద్రిక్త పరిస్థితులు ఇట్లా వరుసపెట్టి గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మొత్తంగా తెలంగాణ రాజకీయాలు చేస్తున్నాయి. అయితే ఇదే క్రమంలో ఈ రోజు ఉదయం
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆ కొండా సురేఖ వ్యాఖ్యల పైన అటు ఎదుటిగా ఎవరిపైన చేశారో వాళ్ళు కూడా వెంట రియాక్ట్ అవుతున్నారు. అటు నటి సమంత ఇప్పటికే రియాక్ట్ అయింది, అక్కినేని నాగార్జున రియాక్ట్ అయ్యాడు, తాజాగా కేటీఆర్. సో మొత్తంగా ఈ ముగ్గురు వ్యక్తులను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా పెద్ద సంచలన సెన్సేషనల్ గా మారుతున్నాయి. సో ఇప్పుడు ఎటువైపు కరువు తీసుకుంటుంది మాత్రం చెప్పాలి. ఒక రకంగా కొండా సురేఖకు మాత్రం ఇప్పుడు ఒక పార్టీలో తనకు సీతక్కతో పాటు కొంతమంది సపోర్ట్ గా మాట్లాడినా కానీ ఒక రకంగా తనకు జరిగిన కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యలు, కొండా సురేఖపై సోషల్ మీడియాలో జరిగిన దాడిని ఖండిస్తున్నారు తప్ప అదే సమయం నటి సమంత విషయము, అదేవిధంగా అక్కినేని నాగార్జున కుటుంబము సినీ పరిశ్రమకు వచ్చేసరికి మాత్రం వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంటే సమర్థిస్తే ఏమవుతుందో అనే ఒక దాంట్లో ఉంది. దీనిపైన పార్టీ కూడా కొంత చూసినట్టుగా అనిపిస్తుంది. ఒకవైపు మంత్రిగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, అది ఒక మంత్రి హోదాలో ఉండి ఇటు సినిమా పరిశ్రమను నటి సమంత పైన వ్యక్తిగతంగా చేయడం పట్ల కొంత పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా నష్టం జరుగుతుందా, వ్యతిరేకంగా విక్రమ అవుతుందా, నష్టం జరుగుతుందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. సో దీని నుంచి అంటే పార్టీ తరఫున ఏదైనా పార్టీ కూడా ఏదైనా ఆదేశించి కొండా సురేఖతోని దీనిపైన మళ్ళీ మన నటి సంబంధించిన ఇష్యూ కానీ సినీ పరిశ్రమ సంబంధించిన విషయాల్లో ఏదైనా పునరాలోచన ఏదైనా కామెంట్స్ కొండా సురేఖతో ఏదైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తుందా అనేది ఒక వ్యక్తి చూడాలి. అదే సమయంలో ఇటు వ్యక్తి కేటీఆర్ సంబంధించిన ఇష్యూలు చాలా సీరియస్ గా అవుతుంది. వాళ్ళు కూడా పొలిటికల్ గా అదేవిధంగా పొలిటికల్ గా ఒకవైపు ప్రెస్ మీట్లు పెడుతూ ఖండిస్తూనే కొండా సురేఖ తీరును, కొండా సురేఖ కామెంట్స్ ఖండిస్తూనే మరోవైపు లీగల్ గా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం అదే పనిలో ఉంది. గతంలో ఒకసారి లీగల్ నోటీస్ ఇచ్చాము, అయినా కొండా సురేఖ తీరు మారలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల ఉద్దేశించి ఇట్లా వ్యక్తిగత హననం చేయడం ఎంతవరకు సమాజం? అది కొండా సురేఖనే కాదు, అటు ఎవరైనా ఏటుపక్షాలైనా రాజకీయ పార్టీలు ఎవరు చేసినా అది ముమ్మాటికి తప్పు. వ్యక్తిగతంగా ఎవరు ఉండవద్దు. అందులో ఎట్టి తోటి మహిళలను కూడా కించపరిచేలా ఒక రకంగా ఏంటంటే అబ్యూజింగ్ గా చేసేట్టుగా కొండా సురేఖ ఈరోజు చేసిన వ్యాఖ్యలు మాత్రం జరుపుతారు కలకలం రేపుతున్నాయి. సో ఈ మొత్తం వ్యవహారం అనేది రేపు మాత్రం ఎలా ఉంటుంది, ఎలా టర్న్ అవుతుంది, దీనికి సంబంధించి ఇప్పుడు లీగల్ నోటీస్ వ్యవహారం కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవుతుంది, అదే కొండా సురేఖ సంబంధించి కొండా సురేఖ నుంచి ఎలాంటి క్షమాపణలు కానీ ఎలాంటి వివరణ లేకపోతే బీఆర్ఎస్ అటు కేటీఆర్ గారి వ్యక్తిగతంగా ఎలా రియాక్ట్ అవుతారు. సో ఈ మొత్తం వ్యవహారం అనేది రేపు కీలక మలుపు తిరుగుతుందా, మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఒక వివరణ ఇస్తుందా, కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, కొండా సురేఖ ఇస్తుందా, లేదంటే బీఆర్ఎస్ వివరణ రాకపోతే లీగల్ గా ముందుకెళ్తుందా అనేది మాత్రం రేపు తేలనుంది. మొత్తానికైతే ఇప్పటికైతే ఈ వ్యవహారం అనేది ఒక పెద్ద పీఠముడిగా మారింది కొండా సురేఖ విషయంలో. కొండా సురేఖ మాత్రం ఎవరు మద్దతు ప్రకటిస్తారు ఈ వ్యాఖ్యల పట్ల? కొండా సురేఖ క్షమాపణ చెబుతుందా, లేదంటే లీగల్ నోటీసులు? రాధాకృష్ణ చెప్పండి, కేటీఆర్ వ్యాఖ్యలపై కొండా సురేఖ గాని ఆమెకు సపోర్ట్ చేస్తున్న మహిళా మంత్రులు గాని కాంగ్రెస్ నేతలు గాని ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకైతే అలాంటి పరిస్థితి ఏం లేదు. కాకపోతే కొండా సురేఖపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అనుకూల శక్తులు, బీఆర్ఎస్ వర్గాలు, బీఆర్ఎస్ సోషల్ మీడియా అనేది కొద్దిగా టార్గెట్ చేస్తూ గత 3-4 రోజులుగా అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిగతంగా తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది పడే విధంగా తనపై ఒక సోషల్ మీడియాలో దాడి జరుగుతుందంటే 3 రోజులుగా కొండా సురేఖ మంత్రి తన ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా టార్గెట్ గా చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. దీని వెనుక అంతా కూడా కేటీఆర్ ఉన్నాడు, ఇది మంచితనంగా రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఒక మహిళను పట్టుకొని ఇట్లా సోషల్ మీడియా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇటు కొండా సురేఖ తరఫున కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుంది. అదేవిధంగా కొండా సురేఖ విషయంలో కూడా కొంత న్యాయం ఉంది. ఎందుకంటే 3 రోజులు కూడా సోషల్ మీడియాలో కొంత జరుగుతుంది. ఆ సోషల్ మీడియా అనేది బీఆర్ఎస్ సంబంధించిందా లేకపోతే బయట వ్యక్తులు అనేది మాత్రం తెలియదు. సో అలాంటి వ్యక్తుల పట్ల కొంత ఎవరికైనా జరిగిన ఒక మహిళకు సంబంధించి ఒక మంత్రికి సంబంధించిన ఇలాంటి వ్యవహారాల్లో ఇబ్బందికర పరిస్థితుల మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అదే సమయంలో కొండా సురేఖ తనపై జరిగిన దాన్ని చట్టపరంగా లీగల్ గా వెళ్తే బాగుండేది అనేది పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. అదే సమయంలో తనపై జరుగుతున్న సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారాన్ని కానీ దాడిని కానీ మద్దతు తీసుకునే క్రమంలో ఎటువంటి వ్యాఖ్యలు చేసినా తన మద్దతుకు సంబంధించి తనపై జరుగుతున్న దానికి స్పందిస్తే తప్పు లేదు. కానీ అనవసరంగా నటి సమంతను అదే విధంగా అక్కినేని నాగార్జున కుటుంబాన్ని లింకు పెడుతూ సినిమా పరిశ్రమ అంతా లింకు పెడుతూ మాట్లాడడమే కొంత ఇబ్బందికరంగా మారిందని కాంగ్రెస్ లో ఒక వర్గం భావిస్తా ఉంది. సో దీనికి సంబంధించి
కొండా సురేఖ జరిగిన ఆమెపై న్యాయం ఉంది, ఆమెపై జరిగింది సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం 100% ఖండించాల్సిందే, అది తీవ్ర నేరము, అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీని విషయంలో కూడా ఒక పార్టీ పునరాలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీని ఒక వర్గం భావిస్తుంది. సో దీనికి సంబంధించి రేపు ఏదైనా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ కొండా సురేఖ నుంచి ఒక అధికారిక ప్రకటన ఏమైనా వెలువడుతుందో వేచి చూడాలి. అదే సమయంలో కొంత ఈ కొండా సురేఖకు సంబంధించి ఈ శ్రీనివాస్ చెప్పండి. కేటీఆర్ 24 గంటల్లో కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డెడ్ లైన్ పెట్టారు. ఇది సీఎం దాకా వెళ్తే ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? అంటే ప్రస్తుతానికైతే సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 3-4 రోజులుగా జరుగుతున్న వ్యవహారంలో ఎలాంటి స్పందించడం లేదు. ఎందుకంటే అది కేవలం కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది వ్యక్తిగతంగా. అదే సమయంలో పార్టీకి సంబంధించి కూడా రకరకాల ఈక్వేషన్ లో భాగంగా గత 3-4 రోజులుగా ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ రెడ్డి బిజీగా కార్యక్రమాల్లో సమీక్షలు జరుపుతా ఉన్నారు. సో ఈ వ్యవహారం పైన కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఏదైనా స్పందిస్తారా అనేది చూడాలి. అయితే ఇప్పటికి సంబంధించి అయితే పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించలేదు. కాకపోతే ఏంటంటే పార్టీ పరంగా అంటే సోషల్ మీడియాలో కొంత బీఆర్ఎస్ వాళ్ళు మహిళల పట్ల తీవ్రంగా అభ్యంతరకరంగా పోస్టులు చేస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కేటీఆర్ పైన ఇలాంటి విషయాలు కొద్దిగా ఎదురుదాడి జరుగుతూనే ఉంది. చాలా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ సంబంధించిన మహిళా నేతలు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు, పూర్తి స్థాయిలో కేటీఆర్ విషయంలో చాలా అటాకింగ్ గా బీఆర్ఎస్ విషయంలో అటాకింగ్ వెళ్తున్నారు. కానీ మొన్న ఎంత అటాకింగ్ చేయలేరు, ఇదే సమయంలో ఈ రోజు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత కాంగ్రెస్ లో ఆలోచన చేసుకునేట్టుగా చేశాయి. ఎందుకంటే అటు నటి సమంతను సినిమా పరిశ్రమను టార్గెట్ చేయడంతో కొంత డైలమాలో డిఫెన్స్ లో పడ్డదా అనేది ఒకటి చర్చ జరుగుతా ఉంది. సో ఈ మొత్తం వ్యవహారం తేలాలంటే రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొండా సురేఖ స్పందిస్తుందా, పార్టీ పరంగా స్పందిస్తారా, లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా అనేది మాత్రం కొద్దిగా వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.